హాయ్ అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను ఆన్లైన్ బొటిక్స్ గురించి చెప్పబోతున్నాను. ఆన్లైన్ బొటిక్స్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. సో వాటి గురించి నేను చెప్పే ముందు మీరు ఒకవేళ హోమ్ బేస్డ్ బిజినెస్ కానీ లేకపోతే షాప్ బేస్డ్ బిజినెస్ గురించి వీడియోస్ చూడకపోతే ఒకసారి నా ఛానల్లో అవి ఉంటాయి. ఒకసారి వాటి గురించి తెలుసుకున్నారనుకోండి, సో మీరు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నేను పదే పదే వీడియోని చూడమని ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలామంది అనుకుంటారు నా దగ్గర 50,000 ఉంది, 1,00,000 ఉంది, సో నేను ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేద్దాము, నాకు స్టిచ్చింగ్ బాగొచ్చు, సో నేను ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే దాని నుంచి ప్రాఫిట్స్ వస్తాయి నాకు అని అనుకుంటాం. కానీ బట్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసే ముందు దాని యొక్క ఎస్టిమేషన్ ప్రైస్ ఎంత అవుతుందో మనకు తెలిస్తే, ఒక ఐడియా ఉంటే అప్పుడు మన దాని యొక్క కాంప్లికేషన్స్ అంటే మనం ఫేస్ చేయగలుగుతాం అనమాట. లేదు నా దగ్గర 50,000 ఉంది, 1,00,000 ఉంది, కానీ మనం ఏం చేస్తామో అక్కడ మిషన్స్ కొనేసి మనం ఎస్టాబ్లిష్ చేసే లోపే మనం రెంట్ పే చేయాలి అండ్ వర్కర్స్కి పే చేయాలి. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ లేకుండా బొటిక్ అనేది ఎస్టాబ్లిష్ చేసేసారనుకోండి, చాలా కాంప్లికేషన్స్ అనేది ఫేస్ చేస్తారు. సో అలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయకూడదని నేను ఈ వీడియోస్ అనేది మీకు చేస్తున్నాను. సో కంపల్సరీగా ఆ వీడియోస్ని ఒకసారి చూడండి. అండ్ ఈరోజు మనం ఆన్లైన్ బొటిక్ బిజినెసెస్ ఎలా ఉంటాయి అన్నది నేను మీకు చెప్తాను. ఆన్లైన్ బేస్డ్ బొటిక్స్ కూడా నేను 4 డిఫరెంట్ కేటగిరీస్గా మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఇవన్నీ మార్కెట్ ప్లేస్ బిజినెసెస్ అనమాట. అండ్ థర్డ్ బిజినెస్ వచ్చేసి హోమ్ బేస్డ్ బొటిక్. హోమ్ బేస్డ్ బొటిక్ నేను కేటగిరీస్ ఆల్రెడీ మీకు చెప్పాను. బట్ ఈ హోమ్ బేస్డ్ బొటిక్ మనం ఓన్లీ ఆన్లైన్ అనమాట, అంటే ఫిజికల్ స్టోర్ అనేది ఉండదు. ఓన్లీ ఇంట్లో వర్క్ చేసి వాళ్ళు డెలివరీస్ చేస్తూ ఉంటారు, అంటే ఓన్లీ ఆన్లైన్లోనే ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట వీళ్ళు. ఫోర్త్ వన్ వచ్చేసి రీసెలర్ బిజినెస్ అనమాట. సో ఈ రీసెలర్ బిజినెస్ గురించి నేను సపరేట్ ఒక వీడియోనే చేస్తాను. అండ్ ఈరోజు రీసెలర్ బిజినెస్ గురించి నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పడం లేదు. 4 కేటగిరీస్లో 3 కేటగిరీస్ని నేను డిఫరెన్షియేషన్ చేసి దాని యొక్క బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంత అవుతుంది అనేది మీకు చెప్తాను ఈరోజు. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ బిజినెస్ వచ్చేసి వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. అండ్ మీకు ఆల్రెడీ ఒక బొటిక్ ఉన్నా, బొటిక్ లేకపోయినా కానీ ఈ బిజినెస్ అనేది మనం చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క ఎస్టిమేషన్ ప్రైస్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు వాట్సాప్ బిజినెస్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ని ఎందుకు అని అంటున్నామంటే, మన సర్కిల్లో అండ్ వేరే వాళ్ళని కూడా మనం గ్రూప్గా క్రియేట్ చేసుకున్నప్పుడు వేరే అదర్ పీపుల్ కూడా మన దాంట్లో జాయిన్ అయ్యి మనకి తెలిసిన వాళ్ళ దగ్గర మనం బిజినెస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇవే మనకి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. సో ఇప్పుడు ఎవరైతే మీకు ఫాలోవర్స్ ఉన్నారో, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, మీకు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళే మీ స్టేటస్ని చూడగలుగుతారు. ఎవరైతే మీ పబ్లిక్ ఉందనుకోండి, బయట వాళ్ళు కూడా మీరు చూడగలుగుతారు. సో మీ ఇన్ఫర్మేషన్ అనేది మీ సర్కిల్లోనే పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మీకు ఒక బొటిక్ ఉంది. సో బొటిక్లో మీరు ఏం చేస్తారు, మీరు ప్రతి ఒక్క డ్రెస్ని, ప్రతి ఒక్క అవుట్ఫిట్ని మీరు ఫోటో తీసి దాని యొక్క డీటెయిలింగ్స్ ఎవ్రీథింగ్ ఇచ్చేసి మీరు వాట్సాప్లో పెడతారనమాట. అండ్ మీరు ఎన్ని పెడతారు యాక్చువల్గా, ఒకవేళ మీదే బొటిక్ అనుకోండి, డైలీ ఒక బొటిక్లో ఒక 2 to 3 డ్రెస్సెస్ రెడీ అవుతున్నాయి అనుకోండి, ఆ 3 ఫొటోస్ ఒకటి మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారనమాట. అండ్ లేదు నాకు బిజినెస్సే లేదు కానీ నేను వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఎలా పోస్ట్ చేస్తాను అని అంటే, ఇప్పుడు వేరే బొటిక్స్తో మనం టైఅప్ అవుతాం అనమాట. వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. ఒక బొటిక్ దగ్గరికి వెళ్ళి నేను నా ఇన్ఫర్మేషన్, నా గురించి నేను చెప్పుకొని నా యొక్క డీటెయిలింగ్స్ అన్ని ఇచ్చేసినప్పుడు ఒక బొటిక్ పర్సన్ వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ కాదు, బట్ ఒక అవుట్ఫిట్ గురించి మనకి డీటెయిల్స్ అనేది షేర్ చేసుకుంటారు అనమాట. సో మీరు ఒక బొటిక్ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆన్లైన్ని బొటిక్ వాళ్ళతో మనకు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి, నేను ఇలా మీ బిజినెస్లో ఇంట్రెస్టెడ్ ఉన్నానండి, నేను ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మీ యొక్క డిజైన్స్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి, నేను ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ని, సో నా సర్కిల్లో నేను షేర్ చేయడం వల్ల మీకు కూడా బిజినెస్ ప్లస్ అవుతుంది కదా అని చెప్పేసి అని అడిగితే వాళ్ళు కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు వాళ్ళ ఒక అవుట్ఫిట్స్ది. అప్పుడు మీరు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో దాన్ని పోస్ట్ చేసుకున్నప్పుడు మీకు క్లయింట్స్ వస్తే మీరు కొంచెం ప్రాఫిట్ అనేది యాడ్ చేసుకొని వాళ్ళకి చెప్తారనమాట. సో ఇది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ బిజినెస్. అండ్ దీనికి ఏమన్నా ఎస్టిమేషన్ ప్రైస్ అవసరమా అని అంటే, మీరు ఎప్పుడైతే మీకు బొటిక్ ఉందో అప్పుడు మీకు ఎస్టిమేషన్ ప్రైస్ అనేది అవసరం. లేదు మీరు ఇది ఆన్లైన్లోనే తీసుకుంటున్నారు, లేదు మీరు ఏం చేస్తారంటే, ఒక డిజైనర్ అనుకోండి సపోజ్, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నేను ఒక డిజైనర్ని, నేను ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకుంటున్నాను అని అన్నప్పుడు మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అనేవాళ్ళు మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. అంటే మీకు ఫ్యాబ్రిక్ ఇస్తారు అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక వర్కర్ని పెట్టుకున్నా, లేకపోతే మీరే డిజైనర్ కాబట్టి మీరు ఒకవేళ స్టిచ్ చేసి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని పెట్టేసి అక్కడ మీరు డిజైనింగ్ అనేది చేసి కస్టమర్కి డెలివరీ చేస్తారనమాట. దీన్ని ఫ్రీలాన్సింగ్ కూడా అనొచ్చు.
అంటే మెయిన్‌గా మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మనం ప్రమోట్ చేసుకోవడం వల్ల మన సర్కిల్‌లో సో, మనకు కావాల్సిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు మనకు ఆర్డర్స్ ఇవ్వడం వల్ల మనము బిజినెస్‌ని అనేది మనం డెవలప్ చేసుకుంటున్నాం అనమాట. సో, ఇలాంటి బిజినెస్‌ని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మీ సర్కిల్‌లో మీరు ప్రమోట్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారో అప్పుడే మీకు ఇన్వెస్ట్‌మెంట్ అవసరం. లేదు మీరు డిజైన్ లేదనుకోండి అవసరం లేదు. బట్ కొంతమంది అడుగుతారనమాట. మీరు ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఫ్రీగా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు అనేసి. సో, అలాంటప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకుంటే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. అప్పుడు మీరు మీ వాట్సాప్‌లోనో లేకపోతే మీ స్టేటస్‌లోనో ఎక్కడో ఒక చోట మీరు పోస్ట్ చేసుకొని మీరు కస్టమర్స్‌ని గెయిన్ చేసుకొని మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు డిజైన్ చేసి ఇవ్వడము, లేదు మీరు ఆర్డర్స్ తీసుకొని మీరు డిజైన్ చేసి వాళ్ళకి పంపించడము అవుతుందనమాట. ఇది జస్ట్ ఆన్‌లైన్‌గానే అండ్ మీకు ఒక స్టోర్ అంటే ఏది ఉండదు. అండ్ ఇప్పుడు మనం ఆన్లైన్‌లో బిజినెస్ చేస్తున్నాం కదా! సో, దీనికి జీఎస్టీ అవసరమా అని అంటే జీఎస్టీ దీనికి అవసరం లేదండి. మన టర్నోవర్ 40 లాక్స్ పర్ యానమ్ ఉంటేనే మనకు జీఎస్టీ అవసరము. సో, మనం జీఎస్టీ అలాంటిది ఏమీ లేకుండా ఆన్లైన్‌లో ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్‌లో మీరే ఆర్డర్స్ తీసుకొని బిజినెస్ రన్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీకు ఆర్డర్స్ తీసుకుంటారు కదా! ఆ స్టాక్ కోసము, సో, ఆ బ్రాండింగ్‌కి అండ్ ప్యాకేజింగ్‌కి కావాల్సిన మెటీరియల్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అడ్వాన్స్‌గా పెట్టుకోవాలనుకుంటే 5,000-10,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మీ యొక్క ప్రోడక్ట్‌ని డెలివరీ చేసేయొచ్చు అనమాట. మార్కెట్ ప్లేస్ సెల్లింగ్‌కి వచ్చేలోపు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అని తీసుకుందాము. అండ్ ఇందులో వచ్చేసి మనకి జీఎస్టీ అనేది కంపల్సరీగా అవసరము. మీకు ఒకవేళ మీ టర్నోవర్ 40 లాక్స్ అవ్వకపోయినా కానీ మీరు జీఎస్టీ కంపల్సరీగా చేయించుకోవాలి. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలన్నమాట వీటిల్లో. వన్ టైమ్ గోలో అయితే సెల్లర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అది ఒక 1,000-5,000 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ దెన్ ప్రోడక్ట్ సోర్సింగ్ అంటే మీరు వేరే దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తీసుకొని మీరు సెల్ చేస్తున్నారనుకోండి, అప్పుడు అది మీ పైన పడుతుందన్నమాట. అంటే మీరు ఒక 20,000 30,000 ఫ్యాబ్రికో లేకపోతే ఏదైనా డ్రెస్ మెటీరియల్సో లేకపోతే ఏదైనా అవుట్ఫిట్సో తీసుకొని మీరు చేస్తున్నారనుకోండి ఆన్లైన్‌లో, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకొని ఫస్ట్ అవి చేసిన తర్వాత వాటిని మనం ఆన్లైన్‌లో ప్రజెంట్ చేస్తామన్నమాట. ఒక లిస్టింగ్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే దాని యొక్క డీటెయిల్స్ అన్ని మనం క్లియర్‌గా ఎంటర్ చేస్తామన్నమాట. ఎంటర్ చేసి దాన్ని మనము సేల్ చేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, మన ఓన్‌గా మన దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మనము ఆన్లైన్‌లో ప్లేస్ చేసి దాంతో సెల్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే కమిషన్ బేస్డ్ ఉంటుందన్నమాట. అంటే మీరు ఆన్లైన్‌లో సెల్ చేస్తున్నారు మీ ప్రోడక్ట్స్‌ని. సో, వాళ్ళకి 15% నుంచి 25% వరకు వాళ్ళు కమిషన్ తీసుకొని మీకు ప్రోడక్ట్ అనేది వాళ్ళు డెలివరీ చేస్తూ ఉంటారనమాట. సో, మనము అవన్నీ కావాలన్నప్పుడు అవన్నీ యాడ్ ఆన్స్ లాగా మనం పెట్టుకొని మన ప్రోడక్ట్‌కి ఒక ప్రైస్ ఇచ్చేసి మనం ఆన్లైన్‌లో సేల్ చేస్తూ ఉంటాం. ఈ ఆన్లైన్ బిజినెస్‌కి కూడా మనకి అమౌంట్ అనేది ఖర్చు అవుతుందన్నమాట. అండ్ వేరే మీషో రీసెల్లర్స్ గురించి చెప్తున్నాను కదా! దానికి అమౌంట్ ఏం పెద్ద ఖర్చేం అవ్వదు. మీరు ఇంట్లో కూర్చొని కూడా వర్క్ చేసుకోవచ్చు. దాని గురించి నేను మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థర్డ్ వన్ వచ్చేసి హోమ్ బేస్డ్ బిజినెస్ వితౌట్ ఫిజికల్ స్టోర్. అంటే ఇక్కడ ఏంటంటే మీకు హోమ్ బేస్డ్ బిజినెస్ గురించి మీరు ఒకవేళ చూడకపోతే దాని గురించి చూడండి ఒకసారి. దాని యొక్క ఎస్టిమేషన్ ప్రైజెస్ ఏమున్నాయని. అక్కడ కూడా ఒక 3 కేటగిరీస్‌గా నేను చెప్పాను. అండ్ దీంట్లో మీరు ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ దాన్ని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఒకవేళ హోమ్ బేస్డ్ బిజినెస్లో కూడా కస్టమర్స్ వాకిన్ అనేది ఉంటుందన్నమాట. కస్టమర్స్ మన దగ్గరికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకోవడం ఇవన్నీ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఆన్లైన్ హోమ్ బేస్డ్ బిజినెస్లో ఏంటంటే మనమే డైరెక్ట్ కస్టమర్స్ని వీడియో కాల్స్లో కానీ లేకపోతే ఇలా తీసుకొని వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని మనం ఒక అవుట్ఫిట్ని రెడీ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట. అంటే ఆర్డర్ బేస్డ్ పైన వర్క్ చేస్తుంటాము. బట్ ఓన్లీ ఆన్లైనే మనకి స్టోర్ అనేది ఉంటుంది అనమాట. ఈ బిజినెస్కి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఒక 1 lakh to 2 lakhs వరకు అవుతుంది. ఎందుకంటే మనకు ఒక 2 మిషన్స్ అన్నా లేకపోతే 1 మిషన్ పెట్టుకున్నా కానీ మీరు బిజినెస్ రన్ చేయాలి కాబట్టి అప్పుడు మీకు ఓవర్లాక్ మిషన్ అంటే నీట్ ఫినిషింగ్స్ ఇవ్వాలి మీరు ఆన్లైన్‌లో చేస్తున్నారు అని అంటే. సో, మీరు ఒకవేళ మాస్టర్స్, వర్కర్స్ వీళ్ళందరి పేమెంట్స్ అంతా కలుపుకుంటుంటే ఎవ్రీ మంత్ మీకు ఒక 1 lakh టర్నోవర్ అన్న వస్తూ ఉండాలన్నమాట. దానిపైన కూడా హోమ్ బేస్డ్ బిజినెస్ ఆన్లైన్‌లో చేసినా కానీ. అంటే మీకు కంటిన్యూయస్‌గా ఆర్డర్స్ అనేవి రన్ అవుతుంటే మీరు ఈ ఆన్లైన్ బిజినెస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లేదు మనకి స్టోర్ విజిబిలిటీ ఉండాలన్నప్పుడు మీరు షాప్ బేస్డ్ బిజినెస్కి వెళ్ళిపోవడం బెస్ట్. అండ్ లేదు నాకు హోమ్ బేస్డ్ వద్దు, షాప్ బేస్డ్ వద్దు, నాకు ఆన్లైన్లో కస్టమర్స్ చాలామంది ఉన్నారు, నేను వీళ్ళందరినీ కూడా నేను గ్యాదర్ చేసుకోగలుగుతాను, ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అని అన్నప్పుడు మీరు ఆన్లైన్ బిజినెస్కి వెళ్ళడం బెటరే. అండ్ అది కూడా హోమ్ బేస్డ్ బిజినెస్ అనమాట. ఇందులో ఫిజికల్ స్టోర్ అనేది ఉండదు.
ఫోర్త్ కేటగిరీ వచ్చేసి రీసెల్లర్ బిజినెస్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఏ స్టాక్ అవసరం లేదు. మనం బిందాస్‌గా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ బిజినెస్ చేయొచ్చు అనమాట. అండ్ దీని డీటెయిల్‌గా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. అప్పుడు దాంట్లో చెప్తాను. అండ్ ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం, ఆన్‌లైన్ బిజినెస్‌లో కూడా 4 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. అండ్ మీరు ఇంట్లో కూర్చొనైనా చేయొచ్చు, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఒక హోమ్ బేస్‌లో అయినా గాని చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వీటిలన్నిటిలో కూడా మీరు మీ ప్రొడక్ట్స్‌ని పెట్టుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. సో, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఆన్‌లైన్‌లో కూడా ఉన్నాయన్నమాట. లేదు అనంటే వేరే బొటిక్ వాళ్ళతో గానీ అలా మీరు మాట్లాడుకొని మీరు ఆన్‌లైన్‌లో బిజినెస్ అనేది చేయొచ్చు హ్యాపీగా. అండ్ ఈరోజు మీరు నా వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో నేను వచ్చేసి రీసెల్లర్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను మీకు. సో స్టే ట్యూన్డ్ ఫర్ థాట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యా.